తెలుగు సినీ పరిశ్రమలో వెలుగులాటి నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు. తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ మహానటుడు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి కలిగిన ఆయన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి నటన పట్ల ఉన్న నిబద్ధతను చాటారు. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెరంగేత్రం చేసిన కోటా గారు దాదాపు 750కి పైగా సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. అహనా పెళ్ళంట, గాయం, హలో బ్రదర్, యమలీల, బొమ్మరిల్లు, కృష్ణం వందే జగద్గురం వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. విలన్ గా, కామెడీగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని కోణాల్లో ఆయన ఒక శిఖరం అనే చెప్పాలి. తన నటనకు గుర్తింపుగా ఆయన 9 నంది అవార్డులు, సైమా అవార్డు, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సినిమాల పాటు రాజకీయాల్లోనూ కాలు పెట్టిన కోటా గారు 1999లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ తెరపై చిరునవ్వుతో కనిపించిన ఆయన జీవితం మాత్రం లోపల ఎన్నో కష్టాల్ని చూసింది. 2010లో ఆయన కొడుకు కోటా ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కోటా కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. ఆ సంఘటన అనంతరం కోటా గారి ఆరోగ్యం కూడా క్షీణించిందని కుటుంబ సభ్యులు చెప్పేవారు. 2023లో సోషల్ మీడియాలో కోటా గారు మృతి చెందారు అనే ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టగా కుటుంబం భయభ్రాంతులకు లోనైంది. ఈ వార్తతో బాధపడుతూ కోటా గారు స్వయంగా వీడియోలో నేను బాగున్నాను అని చెప్పాల్సి వచ్చింది. చివరి వృద్ధాప్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిసి 2025 జూలై 13న కోటా గారి ప్రాణాలను కాలగర్భంలో కలిపాయి. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన శ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు గారు వెళ్లిపోయారు. కానీ ఆయన నటన, ఆయన శబ్దం, ఆయన డైలాగ్ డెలివరీ ఇవన్నీ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఓ గొప్ప నటుడికి, ఓ విలక్షణ వ్యక్తిత్వానికి మన హృదయ పూర్వక నివాళి. కోటా శ్రీనివాసరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన వేసిన ప్రతి పాత్ర, మాట్లాడిన ప్రతి మాట మన జీవితాల్లో ఇప్పటికీ అనుసంధానం అవుతూనే ఉన్నాయి. ఈ గొప్ప నటుడికి మీ ప్రేమను, గౌరవాన్ని చూపించడానికి ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్ లో మీకు అతను చేసిన పాత్రలో ఏ పాత్ర అంటే ఇష్టమో రాయండి. మర్చిపోవద్దు, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని జీవిత విశేషాలు మీ ముందుకు తేవడానికి మాకు సపోర్ట్ చేయండి. చివరిగా ఇంకొకసారి కోటా గారికి మా హృదయ పూర్వక నివాళి.